హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. ప్రాన్స్ వెజ్ పాకెట్స్ అండి. చూసారా ఎంత బాగుందో, తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి కొత్తిమీర, బఠానీ, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే ప్రాన్స్ అండి. నేను ప్రాన్స్ ఉప్పు పసుపు వేసి బాగా కడిగానండి. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే మనం ప్రాన్స్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దీనికి చూసారా, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టాలి. ఇప్పుడు కళాయి తీసుకొని అందులో కొంచెం బటర్ అయితే వేయాలండి. బటర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ప్రాన్స్ని అయితే వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ప్రాన్స్ని వేద్దామండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. అందులోంచి నీళ్ళు బయటకు వస్తాయి కదా, బయటకు వచ్చి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలండి. చూసారా, నాకు ప్రాన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు అయితే వేసాను, అలాగే క్యారెట్ సన్నగా తురిమి వేసానండి. ఇప్పుడు ఇందులో టమాటా పీసెస్ అయితే వేసాను, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసా. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే బఠానీలు అండి, బఠానీలు కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ప్రాన్స్కి బాగా పట్టేటట్టు మనం ఫ్రై చేయాలండి. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసానండి, కొంచెం మగ్గడానికి. వేసి బాగా మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి, బాగా దగ్గరికి రానివ్వాలి. చూసారా, ఈ విధంగా అయితే అయ్యింది. పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పై లేయర్ ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే సమోసా షీట్స్ అయితే తీసుకున్నానండి. దాన్ని హాఫ్ అయితే చేసాము. హాఫ్గా కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేసి ఇప్పుడు 2 పీసెస్ని ఇలా పక్క పక్కన పెట్టాలి. అలాగే దీని బైండింగ్ కోసం మనం మైదా అయితే తీసుకున్నానండి. అతికించడానికి మైదాలో కొంచెం వాటర్ వేసి కలిపాను. సో స్టిక్ చేయాలి ఎడ్జెస్కి. చూసారా, ఈ విధంగా అయితే మనం అతికించాలి. 2 ఎడ్జెస్ని అలా అతికించాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు అయితే తీసుకున్నానండి. కోడిగుడ్డు బాగా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకుని ఇప్పుడు దీని మీద అయితే కొంచెం వేయాలండి. కొంచెం వేసి అలా స్ప్రెడ్ చేయాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎగ్ వేయడం వల్ల. చూసారా, ఈ విధంగా అయితే నేను స్ప్రెడ్ చేశాను. అలాగే ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని అయితే వేసుకుందామండి. చూసారు, మధ్యలోకి వచ్చేటట్టు కరెక్ట్గా వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మైదా పిండిని తీసుకొని కొంచెం రాయాలండి సమోసా షీట్ ఎడ్జెస్కి. రాసి మళ్ళీ ఈ ప్రాన్స్ మీద కొంచెం ఎగ్ వేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలండి, మధ్యలోకి వచ్చేటట్టు. సైడ్ ఎడ్జెస్ అలాగే పైన కింద ఈ 2 కూడా ఫోల్డ్ చేయాలండి. జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఎగ్ వేసాం కాబట్టి చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలండి. చూసారా, అన్ని సైడ్స్ ఇలాగైతే పాకెట్ లాగా మనం ఫోల్డ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక కళాయి హీట్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసానండి.
షాలో ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై అయితే చేసుకోలేదు. షాలో ఫ్రై సరిపోద్ది. ఇప్పుడు ఇందాక చేసుకున్న ప్రాన్స్ పాకెట్స్ అయితే నేను ఒక్కొక్కటి వేసుకున్నానండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. చూసారా, మన ప్రాన్స్ పాకెట్ అయితే రెడీ అయిపోయాయండి. దీని టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఉంటుందని. నేను టొమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తిన్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.